రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను సీల్ వేసి కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. మళ్లీ అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు సీళ్లు తొలగించి ఓపెన్ చేశారు. అంతకంటే ముందు పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. చాలా చోట్ల పోలింగ్ టైం ముగిసినా క్యూ లైన్లో బారులు కనిపించాయి. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. మొదటి విడతలో భారీగా పోలింగ్ నమోదైందని చెప్తున్నారు అధికారులు. ఇక ఫస్ట్ ఫేజ్లో 189 మండలాల్లోని 3834 పంచాయతీల్లో ఓటింగ్ జరిగింది. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు సిబ్బంది. కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ మొదలైంది. చిన్న గ్రామాల్లో 4 గంటల వరకు కౌంటింగ్ పూర్తవుతుందని అంటున్నారు అధికారులు. మొదట సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్లను వేరు చేయనున్నారు. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్లను సర్పంచులకు కేటాయించారు. ప్రతి 25 ఓట్లను ఒక బండిల్ కట్టనున్నారు. మొదట వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. తరువాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరిగాయి. ఇక రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను సీలు వేసి కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. మళ్లీ అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సుల సీళ్లు తొలగించి ఓపెన్ చేశారు. అంతకంటే ముందు పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. చాలా చోట్ల పోలింగ్ టైం ముగిసినా క్యూ లైన్లో బారులు కనిపించాయి. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. మొదటి విడతలో భారీగా పోలింగ్ నమోదైందని చెప్తున్నారు అధికారులు. ఫస్ట్ ఫేజ్లో 189 మండలాల్లోని 3834 పంచాయతీల్లో ఓటింగ్ జరిగింది. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు సిబ్బంది. కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ మొదలైంది. చిన్న గ్రామాల్లో 4 గంటల వరకు కౌంటింగ్ పూర్తవుతుందని అంటున్నారు అధికారులు. మొదట సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్లను వేరు చేయనున్నారు. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్లను సర్పంచులకు కేటాయించారు. ప్రతి 25 ఓట్లను ఒక బండిల్ కట్టనున్నారు. మొదట వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరిగాయి. ఇక రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను సీల్ వేసి కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. మళ్లీ అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సుల సీలు తొలగించి ఓపెన్ చేశారు. అంతకంటే ముందు పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. చాలా చోట్ల పోలింగ్ టైం ముగిసినా క్యూ లైన్లో బారులు కనిపించాయి. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. మొదటి విడతలో భారీగా పోలింగ్ నమోదైందని చెప్తున్నారు అధికారులు. ఇక ఫస్ట్ ఫేజ్లో 189 మండలాల్లోని 3834 పంచాయతీల్లో ఓటింగ్ జరిగింది. పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు సిబ్బంది. కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ మొదలైంది. చిన్న గ్రామాల్లో 4 గంటల వరకు కౌంటింగ్ పూర్తవుతుందని అంటున్నారు అధికారులు. మొదట సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్లను వేరు చేయనున్నారు. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్లను సర్పంచులకు కేటాయించారు. ప్రతి 25 ఓట్లను ఒక బండిల్ కట్టనున్నారు. మొదట వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరిగాయి.